హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను బెల్లంతో కాజా చేస్తున్నా. చాలా బాగా వచ్చింది. లోపల క్రిస్పీగా ఉందండి. చాలా టేస్టీగా కూడా చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, బాగా వచ్చిద్ది. వీటికి కావాల్సినవి మైదా పిండి అండి. చాలామంది గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మనం ఇంకోసారి చేస్తే ఇప్పటికీ మైదా పిండితో చేస్తున్నాం. ముందుగా మైదా పిండి శుభ్రంగా జల్లించుకోవాలి. పురుగు గట్టు ఉంటుంది. జల్లించుకున్న తర్వాత మనం కొంచెం తినే సోడా, బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అక్కడ బేకింగ్ పౌడర్ కొంచెం వేసుకొని వేడి నూనె కాగబెట్టుకొని గోరువెచ్చగా వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోయకూడదు. ఈ విధంగా కలుపుకోవాలి. బాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఒకేసారి వేస్తే ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది. మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి. శుభ్రంగా కలుపుకున్నాక చూడండి, ఆ విధంగా కలుపుకోవాలి. చపాతీ ముందు ఎలా ఉందో ఆ విధంగా కలుపుకుంటే చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు పావుగంట సేపు పక్కన పెట్టుకొని తడిగడ్డ వేసుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం 400 గ్రాముల బెల్లం తీసుకున్నాం. కొంచెం వాటర్ వేసుకొని పొయ్యి పెట్టుకొని తీగ పాకం రావాలండి. తీగ పాకం వచ్చేలా వరకు పాకం తీసుకోవాలి. యాలక్కాయలకి కొంచెం చల్లుకున్నా. ఆ విధంగా అయింది. బాగుండి అయిపోయిందండి. తీగ పాకం వచ్చింది. మనం సిమ్లో పెట్టుకున్నాం. ఇప్పుడు మనం కాజా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా సాఫ్ట్గా చేసుకోవాలి. చూడు, ఈ విధంగా ఫాస్ట్ పెట్టేస్తానండి. బాగా ఫాస్ట్గా వేస్తే ఈ విధంగా చేసుకున్నాక పైన కొంచెం ఆయిల్ పిండి చల్లుకొని కొంచెం కొంచెంగా మడత పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం వేసి మడత పెట్టుకోవాలి. ఈ విధంగా చేయాలండి. స్మూత్గా చేయాలి. ఆ చివరిలో కొంచెం ఆయిల్ వాటర్ అయినా ఆయిల్ అయినా రాసుకోవచ్చు. అలాగా ఆయిల్ కొంచెం కొంచెంగా రాసుకోవాలి. ఇప్పుడు మనం చాకుతో ముక్కలు కోసుకుందాం. చిన్న చిన్నగా మనకి ఎంత సైజులో కావాలో అంత సైజు ముక్కలు కోసుకోవాలి. నేను మీడియం సైజులో కోస్తున్నానండి. కోసేసి మన చపాతీ కర్రతోని ఈ విధంగా చేసుకోవాలి. మొత్తం చేసుకున్నా. నేను 5 పలాసకు కాగానే కొంచెం మందంగానే చేసుకున్నా. ఫ్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగొచ్చాక కుక్కడుగా వేసుకుంటున్నా. ఇది వేయించని ఉండండి, అందుకే పొంగు వస్తుంది. మనం ఎలాగ వేగిందో మనకు కనిపించట్లేదు. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. లైట్ గోరువెచ్చగా అయిపోయాక గోల్డెన్ కలర్ వచ్చిందండి. ఇప్పుడు వేడివి తీసుకొని పాకంలో వేసుకుందాం. మనం పాకం పెట్టుకున్న దాంట్లో గోరువెచ్చ పాకంలో ఇప్పుడు వేయాలండి. ఆ విధంగా వేసుకొని ఇప్పుడు పావుగంట 5 నిమిషాలు ఉంచుకోవాలి. దాంట్లోన మిగతా కూడా వేసుకొని పక్కన పెట్టుకున్నా. చూసారా ఎంత బాగా వచ్చిందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేయండి బెల్లం కాజా.